హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్తో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేశానండి. అదేంటో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 4 ఎగ్స్ని అయితే చూపిస్తున్న విధంగా అయితే తురుముకోవాలండి. మీరు తురుముకొనైనా తురుముకోవచ్చు, లేకపోతే కట్ చేసైనా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ అయితే పగలగొట్టి పెట్టుకోవాలి. దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది బీట్ చేసుకున్న తర్వాత నేను ఒక 4 బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్న విధంగా అయితే బ్రెడ్ క్రమ్స్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మనం తురుము పెట్టుకున్న ఎగ్ని, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను, కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అలానే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి నేను కొద్దిగా పుదీనా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలిపేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మనము ప్రెస్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఈ విధంగానే అన్నీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనమైతే ఫస్ట్ ఎగ్ మిక్చర్ తీసుకొని అందులోకి అయితే దీన్ని డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అయితే అద్దుకోవాలండి. చూస్తున్నారు కదా, దీనివల్ల మనకు క్రిస్పీగా ఉంటుంది, పైన లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనికి టూత్ పిక్స్ లాంటివి ఏవైనా గుచ్చేసి లాలీపాప్స్ కింద పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఈవినింగ్ టైము ఇలా వేడివేడిగా స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. దానివల్ల నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుందండి. చూశారు కదా, నేను మిగతావి కూడా ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. టమాటో కచప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye.